హలో హలో చెప్పండి సార్. సార్ కాల్ చేశారు ఎవరండి? సార్ గోపి గారు నమస్తే అండి. నేను శ్రీరానాయక్ అని అనంతపురం నుంచి అండి. నమస్తే సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఒక అమ్మాయి నేను ఒకటి స్టేటస్ పెట్టాను మన రాధా మనోహర్ దాస్ జీది. అది ఏం పెట్టానని అంటే అన్ని మతాలు సమానమని ఎవడన్నా అంటే నేను అది వాడతాను. అన్ని మతాలు సమానం కాదు. గుళ్ళో నందికి బయట ఉన్న పందికి తేడా ఉందని మాట్లాడినటువంటి ఒక వీడియో నేను స్టేటస్ కి పెట్టా. దాంతో ఒక అమ్మాయి నాతో, అంటే నాకు తెలిసిన అమ్మాయి క్రిస్టియన్ అంట, నాకు తెలిసింది. అమ్మాయి నాకు ఫోన్ చేసి నన్ను అడిగింది అనమాట, దేవుళ్ళందరూ ఒకటే సార్ అది ఇది అని అనింది. అంటే నేను కాదమ్మా ఇది విషయం అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటివి మనం ఇంతకుముందు మన మీ వీడియోలో ఉండేటివి కొన్ని ఊటంకించాను. ఆ అమ్మాయితో మీతో మాట్లాడిద్దామని మీకు ఫోన్ చేశాను సార్, అది విషయము. లైన్ కల్పన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया అమ్మా దుర్గా, అదేమ్మా మా సార్ లైన్ లో ఉన్నారమ్మా, సార్తో మాట్లాడమ్మా. నీకేమన్నా డౌట్ ఉంటే మాట్లాడకండి. మాట్లాడమ్మా. హలో, నమస్తే అమ్మా. ఎవరు మీరు? మీ పేరు? ఓకే అమ్మా, నా పేరు గోపి. ఏం మాట్లాడాలనుకున్నారు మీరు? హలో హలో, మాట్లాడమ్మా. హలో, అమ్మాయి కాల్ కట్ చేసింది, ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను. అదేంటి? దుర్గమ్మ మాట్లాడమ్మా. పర్వాలేదు, మాట్లాడమ్మా. అమ్మా దుర్గమ్మ, మాట్లాడు తల్లి, ఏం పర్వాలేదు, మాట్లాడు తల్లి, ఏం పర్వాలేదు. ఏం చెప్పు, నీకు డౌట్లు ఏమైనా ఉన్నాయా? దాన్ని బట్టి చెప్తే నేను మాట్లాడతాను. ఏం లేవా? అలా కాదమ్మా, నువ్వు అడిగావు కదమ్మా నాకు ఫోన్ చేసి, సార్ అట్లా మీరు పెట్టారు స్టేటస్ అని అడిగావు కదా నాన్న. అడుగమ్మా, పర్వాలేదు, అడుగు, నేను చెప్తాను. అట్లా ఏం కోపడే మనిషిని కాదు నేను. నాకు తెలిసింది చెప్తా, జ్ఞానాన్ని అందరికీ పంచుతుంటానమ్మా. హలో హలో హలో, మాట్లాడమ్మా దుర్గా. పర్లేదమ్మా, మాట్లాడినా, ఏం కాదులేమ్మా. అడుగమ్మా, నీకున్న డౌట్లు మొత్తం అడుగు, నేను తెలిస్తే చెప్తా, తెలియదమ్మా అని చెప్తా, అంతే. మనం అంతకుమించి ఏం మాట్లాడతామమ్మా? కాదమ్మా, నీ డౌట్ ఏంటి? హిందూ గ్రంథాల గురించి డౌటా, క్రిస్టియానిటీ గురించి డౌటా? నీకు రెండు బాగా తెలుసు నాకు. నీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయ్యో, అదేంటమ్మా, ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసావంట కదా. నాతో ఆర్గ్యుమెంట్ లేదు, నేను చెప్తా ఇదమ్మా ఇదమ్మా అని చెప్తాను. ఏమ్మా, మీరు క్రిస్టియన్ అమ్మా, హిందూ అమ్మా? పెద్దగా మాట్లాడమ్మా, వినపడట్లేదు సార్. ఆ వాయిస్ క్లారిటీ లేదండి. అవును సార్. దుర్గమ్మ మాట్లాడు తల్లి. ఇందుకు ఆమె క్రిస్టియనా హిందువా అండి? సార్ క్రిస్టియన్ అమ్మాయి సార్, అమ్మాయి. మరి బైబిల్ మొత్తం చదివిందా ఎప్పుడైనా? ఆమె అడగండి ఒకసారి, బైబిల్ అంతా చదివిందా అని. నేను అదే అడిగాను సార్. అడిగితే చదివినాను అని అనింది. చదివితే అసలు అక్కడ ఉండేదానివి కాదు నాన్న, నువ్వు ఎప్పుడో బయటకు వచ్చేసేదానివి అని చెప్పేసి చెప్పాను సార్. నేను మాట్లాడాను. సరే మాట్లాడండి. బైబిల్లోంచి ఒక 2 మంచి వచనాలు చెప్పమానండి, ఏదైనా తనకు నచ్చినవి. అమ్మా 2 వచనాలు చెప్పమ్మా, బైబిల్ నుంచి నీకు నచ్చినవి, ఇవి బాగుంటాయండి, మనం పాటించవచ్చు ఒక 2 వచనాలు చెప్పు. అదే సార్, అదే మాట్లాడాను. నేను మా మేడం గారు కూడా మాట్లాడాము. గట్టిగా ఇచ్చాంలేండి, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అమ్మాయికి ఇంకా మీరైతే సరిపోతారని అనిపించి మీకు ఫోన్ చేశాను సార్ నేను. సార్ బైబిల్ నుంచి 2 వచనాలు మంచిగా చెప్పమంటే మనం తెలుసుకుంటాం కదా ఏందో. అంతే కదా సార్, వాస్తవం. ఉందా కట్ అయిపోయిందా దుర్గమ్మ?
కట్ అయిపోయింది. ఇంకోసారి నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. ఏం సార్ అంత భయపడుద్ది ఏంటి సార్? బైబిల్ దేవుడు ఎదిరించమని చెప్తే అందరినీ. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడ దొరుకుతారు సార్ ఈ బ్యాచ్ మనకి? అదే సార్ మీరు దరిద్రం చెప్పారు. నేను చెప్పాను చూడమ్మా, రాధా మనోహర్జీ గారు ఏదైతే చెప్పారో నేను కూడా అదే చెప్తాను తల్లి. అందరూ ఒకటి కాదు, సనాతన ధర్మం వేరు, మనకి ఎడారి మతాలకి సంబంధం లేదు. నువ్వు ఒకటే అని నువ్వు చెప్తావు. సరే, ఎడారి మాత్రం ఊరుకున్నాను సార్. ముడ్డు కూడా కొట్టుకోవడం రాదండి వాళ్ళకి. నీళ్ళు టిష్యూ పేపర్ లో చూసుకుంటారు. ఎడారి మతంలో ఉన్న వాళ్ళంతా నీళ్లు లేక టిష్యూ పేపర్ లో ముడ్డు తుడుచుకుంటారు. అంతే కదా సార్. ఇప్పుడు మన చేతికి పేడ అవుతుంది సార్, మన చేతికి పేడ అవుతుంది, పెంట అవుతుంది. టిష్యూ పేపర్ తుడుచుకుంటే వాసన పోద్దా? నీళ్ళతో కడుక్కుంటేనే పోద్ది వాసన. అంతే కదా. మనం కింద వాసన పోవాలంటే టిష్యూ పేపర్ తీసుకుని వాసన పోదండి. నీళ్ళతో కడుక్కుంటేనే వాసనలు పోతాయి. ఆ మాత్రం జ్ఞానం లేని వాడు వీడు మన జ్ఞానం నేర్పించేది దరిద్రుడు. పుస్తకాన్ని పట్టుకొని వచ్చి యాదవులు సన్నాసులు. అందుకే సార్ కడుపు మండి అమ్మ నా బూతులు తిట్టేది ఊరకనే కాదండి. ముడ్డి కడుక్కోవడం నా కొడుకులు కూడా మనకు వచ్చి జ్ఞానం నేర్పుతున్నారని చెప్తున్నారు. ఏమన్నా లేదని లేదు సార్, మీరు తగ్గొద్దు అంతే. మనం తగ్గే ప్రసక్తే లేదు. కాళ్ళు కావాల్సిందే, మనం పోరాటం చేయాల్సిందే. సార్ ఇంతసేపు ఎంతసేపు వాదించింది మీతోటి? సార్ దాదాపుగా 10-15 నిమిషాల సేపు వాదించింది సార్. రికార్డ్ అయింది, నా దగ్గర రికార్డ్ అయింది. సరే, రికార్డు పంపించండి ఒకసారి, నేను కూడా వింటాను. ఎస్ సార్, ఇదే వాట్సాప్ నెంబర్ కి పంపించండి. ఎస్ సార్, పంపిస్తాను సార్. ఇప్పుడే సార్ ఇంకొకసారి కలిపి చూడండి. ఏమన్నా ఒకసారి ఫైనల్ గా ఒక్కసారి కలిపి చూడండి. ఎస్ సార్. సార్ వాళ్ళంతే, వాళ్ళు బతుకులు. నేను చెప్పాను సార్, ఇప్పుడు ఒకటి కాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. మీ ఇంటికి వచ్చి మీరు పండగ చేస్తున్నాం సార్, మీరు రాండి భోజనం చేయండి అని అంటే నేను వచ్చి బ్రహ్మాండంగా తినేసి వస్తాను. ఏమని వాదించిందండి మీతోటి? సార్ నాతోనా? నేను స్టేటస్ పెట్టాను కదా, అది ఎట్లా అవుతుంది, దేవుడంతా ఒకటే కదా, అది ఇది అని అనింది. సరేనమ్మా, దేవుడంతా ఒకటే అని అనుకుందాం, ఓకే బాగుంది. మరి నీ దృష్టిలో ఎవడు తల్లి దేవుడు అంటే అని అన్నా. అంటే అప్పుడు జీసస్ అనింది. ఎట్లమ్మా, ఎట్లా దేవుడమ్మా ఎట్లా అని అన్నాను. నీకోసం రక్తం కార్చాడు, అది ఇది అనింది. నువ్వు ఎప్పుడు పుట్టావు, ఆయన ఎప్పుడు పుట్టాడమ్మా అని కాదండి. ఇప్పుడు ఆడు రక్తం కార్చాడు బాగానే ఉంది సార్. మన కోసం రోజు కోళ్ళు మేకలు తెగ్గారుస్తున్నాయి సార్ రక్తం మన కోసం కదా. ఒక చికెన్ షాప్ ముందర నిలబడితే కొన్ని వందల కోళ్ళు మన పొట్ట నింపడానికి రక్తం కారుస్తున్నాయి. ఆ యేసుగాడి కంటే ఈ కోళ్ళు మేకలు నయం, మనం బతకడానికి ఉపయోగపడుతున్నాయి. అదే సార్, అదే అట్లనే ఉంటది. నాతో మాట్లాడమని చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి. నా వాయిస్ వినగానే దానికి తడిచిపోయింది కింద. నా వాయిస్ వినపడంగానే నోట్లోంచి మాట రాలేదు దానికి. అవును, కరెక్ట్, అర్థమైపోయింది. ఏమి లేదు అంటుంది. అవును అవును. సర్లే సావనండి సార్, మనం ఇంకా పారిపోయే వాళ్ళు మనం పట్టుకొచ్చి తనగా. అంతే అంతే సార్, అయిపోయింది. సరే సార్, ఓకే అండి, రైట్ మరి. సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.